హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దగ్గర ఉన్న మిస్టర్ ఆల్కే గారు. నమస్కారం సార్. నమస్తే అజయ్. సార్, సంక్రాంతికి వచ్చిన 3 మూవీస్ వచ్చాయి సార్. దాని కలెక్షన్స్, దాని సెలబ్రేషన్స్ కొంచెం ఈసారి మంచి ప్లానింగ్తో వచ్చారు. అంటే 2 days గ్యాప్ పెట్టుకుని 10th ఒకటి, 12th ఒకటి, 14th ఒకటి, ఆల్మోస్ట్ 2 సినిమాలకి మన దిల్రాజు గారి ప్రొడ్యూసరు ప్లస్ డాకు మహారాజ్ కూడా ఆయనే డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయనే చేశారు. ఇక్కడ నాగవంశీ సినిమా ఫీల్డ్లో ఎక్కువ వినిపిస్తున్న ప్రొడ్యూసర్ పేర్లు అంటే నాగవంశీ అండ్ దిల్రాజు. సినిమాల వైజ్గా కావచ్చు, ప్లస్ వీళ్ళిద్దరు కొంచెం ఎక్కువ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఓకే, మైత్రి వాళ్ళు కూడా సినిమాలు చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎక్కడ ఇంటర్వ్యూస్ కానీ వాటిలో పెద్దగా ఉండరు. వాళ్ళు స్టేజ్ మీద అయితే మాట్లాడుతుంటారు, అంతవరకే. వాళ్ళు కూడా పెద్ద సినిమాలు చేస్తున్నారు, ఎక్కువ సినిమాలు చేస్తున్నారు ఈ రేంజ్లోనే. బట్ దిల్ రాజు అండ్ నాగవంశీ ఏంటంటే ఎప్పుడు మీడియాలో ఫోకస్ అయి ఉంటారు, ఎందుకంటే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూలు ఇవ్వటం. ప్లస్ నాగవంశీ ప్లానింగ్ కూడా మనం దేవరాకు చూసాము, ప్లస్ ఇప్పుడు డాకు మహారాజు కూడా అరేంజ్మెంట్స్ కానీ అవన్నీ చేయటము అంతా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా వాళ్ళు చేయాల్సిన బాధ్యత. ఆల్మోస్ట్ గేమ్ చేంజర్ అయితే డే 1 100 crores దాటింది అన్నారు. బట్ గేమ్ చేంజర్ ఈజ్ డిఫరెంట్. దాని బడ్జెట్ వేరు, శంకరు, దానికి ఉన్న క్యాస్ట్, దానికి ఉన్న డైరెక్టర్ కానీ వాళ్ళంతా బిగ్ నేమ్స్. 3 years తీసింది, ఏదో 400 crores అయినాయి అన్నారు. కానీ బట్ నాకు ఇనీషియల్గా 400 crores అయినాయా లేదని ఏం అనిపించలేదు. తర్వాత నిన్న మొన్న ఎక్కడో తమిళ ఇంటర్వ్యూలో మన శంకర్ గారు నాకు అవుట్పుట్ మీద పెద్ద ఐఎమ్ డిసప్పాయింట్ అన్నట్టు, ప్లస్ అది ఇనీషియల్గా 5 hours వచ్చింది. అంటే 5 hours అంటే ఒక సినిమా 5 hours వచ్చింది అంటే దాన్ని మళ్ళీ 2.5 hours కట్ చేయడం అంటే 50% వేస్ట్. అంటే అప్పుడు అనిపించింది నాకు, ఒక 400 crores 5 గంటలు సినిమా తీయాలి అంటే ఎన్ని వర్కింగ్ డేస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఓకే, దాన్ని శాటిలైట్కి ఎంత కమ్మారు, ఓటీటీకి ఎంత కమ్మారు, తర్వాత థియేటర్ మీద వచ్చింది. బట్ మనకి ఎక్కడ గేమ్ చేంజర్ ఫస్ట్ డే పోస్ట్ వచ్చింది తప్ప ఆ తర్వాత ఎక్కడ అప్డేట్స్ లేవు. శ్రీ వెంకటేశ్వర ట్విట్టర్ దాంట్లో కూడా టైం లైన్లో కూడా ఓన్లీ సంక్రాంతికి వస్తున్నాం గురించి అప్డేట్ ఇస్తున్నారు. కానీ ఈరోజు మార్నింగ్ కూడా ఇచ్చారు, 3 daysలో 106 crores కలెక్ట్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం అనేది. 14, 15, 16 ఇవాళ 17 అనుకోండి. సెకండ్ డే కంటే థర్డ్ డే ఎక్కువ కలెక్షన్ వచ్చినాయి. ప్లస్ ఇప్పుడు ఏదో 11 o'clock మళ్ళీ ఏదో వాళ్ళు దాని గురించి ఫంక్షన్ సక్సెస్ మీట్ ఏదో మళ్ళీ ఫంక్షన్ ఏదో దసపల్లాలో ఉంది అని చెప్పి ఇట్లాంటివి వస్తున్నాయి తప్పితే గేమ్ చేంజర్ గురించి దాని రికార్డులు సరే దాని కలెక్షన్స్ గురించి ఎక్కడ మనకు అప్డేట్ లేదు. బట్ హిందీలో అయితే పర్లేదు, ఫార్ బెటర్గానే ఉంది. నాట్ దట్ మచ్ ఏమంతా ఇదిగా ఏం లేదు. వీళ్ళు ఏదో 32-40 crores వరకు ఆల్రెడీ కలెక్ట్ చేసింది. ఇది ఓకే, శంకర్ నేషనల్ ఇమేజ్ కావచ్చు, రామ్ చరణ్ RRR వల్ల కావచ్చు, దేనివల్ల కానీ హిందీ బెల్ట్లో కొంచెం బెటర్గానే ఉంది. తెలుగులో అయితే మరి ఇప్పటివరకు అయితే మనకి ఏం అప్డేట్స్ లేవు, ఎంత కలెక్ట్ చేసింది ఏంటి అనే దాని మీద. ఓన్లీ డే 1 ఒకటేదో ఇచ్చారు ఒక పోస్టర్, అది కూడా గ్రాసు, షేరు, నెట్టు. మన జనరల్గా ప్రొడ్యూసర్స్ కానీ లేదా బ్యానర్స్ కానీ ఎక్కువ గ్రాసే వదలదు. గ్రాస్ అంటే ఏంటి, దాని గురించి ఒక చిన్న మీకు చెప్తాను. గ్రాస్ అంటే మనకి ఇప్పుడు ఒక టికెట్ ప్రైస్ 100 రూపాయలు ఉంది, 100 rupees గ్రాసు. దాంట్లో 18% GST అంటే 18 rupees GSTకి వెళ్ళిపోతుంది. అంటే 82 rupees నెట్. ఈ 82 rupees నెట్లో నుంచి షేర్ ఉంటుంది. షేర్ అంటే ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు. డిస్ట్రిబ్యూటర్ అంటే ఏరియాకి చేసే డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిటర్ అంటే హాల్లో ఎవరైతే చేస్తారో. అదే జనరల్గా ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ ముగ్గురు ఒకళ్ళే ఉండొచ్చు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటర్ ఒకళ్ళే ఉండొచ్చు. వీళ్ళిద్దరు షేర్ ఆల్మోస్ట్ మొన్న కూడా చూసాం మనం, పుష్పకి ప్రసాద్లో ఇవ్వలేదు. వీళ్ళు ఏదో 52% అన్నారు, వాళ్ళు ఏదో 55% అడిగారు. ఐమాక్స్లో ఒక రకం ఉంటుంది, సరే ఈ మల్టీప్లెక్స్లో ఒక రకం ఉంటుంది, చిన్న థియేటర్లు రెంట్కి తీసుకోవడం వేయటం. ఇది ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా 50-50 ఉంటుంది. అంటే 82 rupees మనం అనుకుంటే 41 rupees ప్రొడ్యూసర్కి వెళ్తాయి, 41 rupees డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, థియేటర్ మెయింటెనెన్స్లు కావచ్చు, ఇవి ఏవో XYZ వాళ్ళకి వెళ్తాయి. అంటే ఒక 100 rupees టికెట్లో మనకు వచ్చేది 41 rupees ప్రొడ్యూసర్కి వెళ్తుంది. అంటే ఒక 100 crores కలెక్ట్ చేస్తే 41 crores మాత్రమే ప్రొడ్యూసర్కి వెళ్తాయి. కాకపోతే వీళ్ళ నెంబర్స్ ఏంటంటే గ్రాస్లో చెప్తారు. ఆ గ్రాస్లో అంటే ఒక 100 crores కలెక్ట్ చేసినట్టే మనకు వచ్చేది 41 crores, అంటే 40% వస్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అది యాక్చువల్గా ఈ గ్రాసు, నెట్, షేర్ ఈ నెంబర్స్లో కొంచెం దాంట్లో మళ్ళీ దానికి ఇంక్రీజ్ చేసుకుంటారు, ఏం చేసుకుంటారు తర్వాత స్టోరీ. ఈవెన్ డాకు మహారాజ్ కూడా 3 daysలోనే 100 crores వెళ్ళింది. దీంట్లో మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓకే, అది కామెడీగా తీశారు, చాలా లో బడ్జెట్లో తీశారు. ఎంత బడ్జెట్ అనేది మనకి ఇక్కడ రివీల్ చేయలేదు. కానీ అనిల్ రావిపూడిని మెచ్చుకోవాలి. అంటే ఆ సినిమాకి చేసిన ప్రమోషన్స్ కానీ, ఆ సినిమా ప్లానింగ్ కానీ, సంక్రాంతికే రావాలి అని అనిల్ రావిపూడి అంటే ఒక ప్రొడ్యూసర్ 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ చేయాలనుకుంటుంది. ఆల్రెడీ గేమ్ చేంజర్ వస్తుంది, గేమ్ చేంజర్కి చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఆయన. బట్ ఇవాళ సేవ్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం. సరే గేమ్ చేంజర్ దానికి లాస్ ఉందా ఎట్లా అనేది మనకు తెలియదు, కానీ దీంట్లో మాత్రం డెఫినెట్గా ప్రాఫిట్ చూస్తారు ఆయన, యాజ్ ఏ ప్రొడ్యూసర్ కావచ్చు, యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్ కావచ్చు. ఇదంతా మనం పైకి కనపడటానికి ఓకే, తెర మీద కనపడేది వెంకటేష్ కానీ, బట్ ప్లానింగ్ అంతా కూడా డైరెక్టర్ది. ఆయన దీని ఏం సినిమాలు తీశారు, 8 హిట్లే ఓకే, ఎందుకంటే లో బడ్జెట్లో తీస్తారు. భగవంత్ కేసరి అదేం నాట్ బిగ్, అంత గొప్ప స్టోరీ కానీ, బట్ బడ్జెట్ లోలో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మినిమం రెవెన్యూస్తో కూడా ఇది ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు కూడా చూశాను నేను ఎక్కడ మాట్లాడుతూ తక్కువ టైంలో చేస్తాను నేను, దానివల్ల ప్రొడ్యూసర్స్కి
ఉండదు అది సరే ఓకే. ఇప్పుడు రాజమౌళి ఎక్కువ టైం చేసినా ఆయన ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అనుకోండి. ఆయన ఓకే వాళ్ళిద్దరిని కంపేర్ చేయాలని అనుకోవట్లేదు కానీ రాజమౌళి ఇస్ బిగ్ స్కేల్, బట్ హీఈస్ ఆల్సో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. రాజమౌళి కానీ అనిల్ రావిపూడి కానీ ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తారు వాళ్ళు ఎప్పుడు. ఈయన ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను నేను. యాక్చువల్గా సినిమా లెంగ్త్ వచ్చేసి 2 hours 21 minutes. ఈ సినిమా షూట్ చేసింది 2 hours 27 minutes. అంటే ఓన్లీ 6 minutes మాత్రం ఎడిటింగ్లో వెళ్ళిపోయింది. ఒక పక్కన మా శంకర్ గారేమో డబల్ 50%, అంటే 50% వేస్టేజ్ ఉంది. జస్ట్ ఇమాజిన్ 50% వేస్టేజ్ ఎక్కడైనా. మనం ఇంట్లో అన్నం కూర వండుకుంటున్నాం, 50% వేస్టేజ్ అంటే పెయిన్ ఎవరికి ఉంటుంది? ఒకరోజు ఎక్కువ తినొచ్చు, ఒకరోజు తక్కువ తినొచ్చు, ఒక 10% వేస్టేజ్ ఎక్కడైనా కామన్ అది. ఈవెన్ హోటల్స్ కావచ్చు, ఇంట్లో కావచ్చు, లేకపోతే సమ్ ఎక్స్ సమ్ వైజెడ్. ఇప్పుడు 5 hours సినిమా తీయాలంటే ఎన్ని రోజులు ప్రొడక్షన్ చేయాలి? మరి ఎందుకు అన్ని సీన్లు చేయాల్సి వచ్చింది? అవన్నీ డైరెక్టర్స్ ఆలోచించుకోవాలి. యాక్చువల్గా ప్రొడ్యూసర్ డెఫినెట్గా పెయిన్ ఉంటుంది కదా. 3 years ఒక సినిమా తీశారు. అఫ్కోర్స్ ఆయన ఇప్పుడు డాకు మహారాజ్ అండ్ దీంతో ఆయనకేమి పెద్ద ప్రాబ్లం కాదు కానీ, బట్ ఓవరాల్గా 3 సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ రాబడింది. ఎందుకంటే గేమ్ చేంజర్ ఇనిషియల్గా రిలీజ్ అయింది కాబట్టి దానికి కొంచెం అడ్వాంటేజ్ ఉంది. రావాల్సింది 1 or 2 daysలో వచ్చేసింది. ఆ తర్వాత ఇవి ఇప్పుడు ఈరోజు కూడా మనకి సంక్రాంతికి వస్తున్నాం, హౌస్ఫుల్ షోసే ఉన్నాయి. షోస్ పెంచడం కానీ హౌస్ఫుల్ షోస్, ఈ క్రెడిట్ అంతా మనం అనిల్ రావిపూడికి ఇవ్వాలి. ఓకే సినిమాలో క్యారెక్టర్లు ఏం పెట్టారు ఏంటి అవన్నీ కూడా అతని ఇది ప్రకారమే కానీ, బట్ ఓవరాల్ క్రెడిట్ వస్తూ ఈరోజు మార్నింగ్ కూడా ఒక పోస్ట్ వచ్చింది. 106 crores వచ్చినాయి 3 daysలో. గ్రాస్ అది కూడా అదే చెప్పాను, గ్రాస్ షేరు నెట్ ఓన్లీ గ్రాస్. ఓకే గ్రాస్ 106 చేసుకున్నా మనకి అరౌండ్ 45 crores, అంటే 40 సినిమా బడ్జెటే నాకు తెలిసి 20 below ఉంటుంది ఆ సినిమా బడ్జెట్. ఇంకా 3 days, ఇంకొక మళ్ళీ ఇవాళ ఫ్రైడే, సాటర్డే, సండే కూడా అంతా ఆల్మోస్ట్ హాలిడే మూడ్లో ఉన్నారు కాబట్టి ఇంక ఈ 3 daysలో ఇంకొక 100 crores వచ్చినా ఆశ్చర్యపోవసలేదు. ఓకే రిమైనింగ్ డాకు మహారాజ్ ఎట్లా ఉంది? డాకు మహారాజ్ అంటే డిఫరెంట్ స్టోరీ. 3 కూడా డిఫరెంట్. ఇది వచ్చేసి పొలిటికల్. ఇప్పుడు మనం గేమ్ చేంజర్లో యాక్చువల్గా అంత మాస్ ఉండదు, ఓన్లీ క్లాస్ వేలోనే వెళ్ళాలి. బట్ కావాలని చెప్పేసి ఆ లుంగి కట్టుకుని ఆ హెలికాప్టర్లోంచి దింపి ఒక ఇనిషియల్గా ఒక ఫైట్ పెడతారు అక్కడ. అది అవసరం లేదు, ఓన్లీ మాస్ పీపుల్ గురించి పెట్టింది. అది ఇనిషియల్గా కూడా ఆ పోస్ట్లో రిలీజ్ చేశారంటే ఒక మాస్ అపీల్ క్రియేట్ చేయడం గురించి. ఎందుకంటే పెద్ద హీరోలకి ఇప్పుడు లైక్ చిరంజీవి, బాలకృష్ణ డెఫినెట్గా ఆయన మాస్ లీడర్ ఆయన ఆ అప్పీల్ క్రియేట్ చేయడం గురించి ఆ ఫైట్ పెట్టారు. అక్కడ ఆ ఫైట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఓన్లీ మాస్ అప్పీల్ గురించి, లేకపోతే మాస్ లుంగి కట్టుకుని లేకపోతే హెలికాప్టర్లోంచి దిగడం. అసలు అది అవసరం లేని సేమ్ పుష్పలో ఎట్లయితే ఇంట్రడక్షన్ సీన్ ఉంటుందో ఏదో జపాన్లో ఫైట్ అనేది అవసరం లేదు. బట్ వాళ్ళు ఏంటంటే 40 రోజులు ట్రావెల్ చేసి జపాన్ వెళ్ళి అక్కడ ఎవరన్నా కూడా అదంతా ఒక కళని చూపిస్తారు మళ్ళీ. సరే అది హీరోకి ఎందుకంటే ఇంట్రడక్షన్లో ఒక ఫైట్ ఉండాలి, తర్వాత ఒక పాట ఉండాలి. ఇది మనకి డిఫాల్ట్ మాస్ ఇది కాబట్టి చేశారు. ఓవరాల్గా సంక్రాంతికి అయితే ఓకే, ప్రొడ్యూసర్స్ కానీ దిల్ రాజు, నాగవంశి అంతా హ్యాపీగా వచ్చింది. ఎందుకంటే ఎవ్రీ టైము మనకు అన్ని సినిమాలు జరగదు, కొన్ని ఫ్లాప్ అవటం లేకపోతే ఒకే రోజు రిలీజ్ ఉండటం. జనరల్ ఇది వీళ్ళిద్దరూ దిల్ రాజు కానీ నాగవంశి కానీ మంచి ప్లానింగ్తో ముందుకెళ్ళి 2 days గ్యాప్తో ఆ 2 daysలోనే అంతా వచ్చేటట్టు. ఓవరాల్గా అయితే సంక్రాంతికి వస్తున్నామనే సూపర్ హిట్, గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజు హిట్. బట్ బడ్జెట్ వైజ్ చూసుకుంటే డాకు మహారాజు కూడా సూపర్ హిట్టే. బడ్జెట్ కలెక్షన్స్ కంపేర్ చేసుకుంటే డాకు మహారాజు కూడా సూపర్ హిట్టే. ఇది ఒక్కటే కొంచెం ఆ బడ్జెట్కి వచ్చే కలెక్షన్స్కి కొంచెం రిలేటెడ్ లేదు. సో ఓవరాల్గా సినిమా అయితే బాగానే పెర్ఫామ్ చేసింది. బట్ ఓకే అది ప్రాఫిట్ లాస్ అనేది ఇక విల్ సీ. థ్యాంక్ యూ.